ఒక్కరిని తెచ్చుకోవడం వల్ల మీరు 2500 పీవీ, వాళ్ళు 2500 పీవీ, మొత్తం 5000 పీవీ వస్తుంది. మీరు 4% అనే లెవెల్ అచీవ్ చేస్తారు కొత్త వారు అయితే. ఎస్, మీరు ఆల్రెడీ ఈ మంత్ స్టార్ట్ అయిన వాళ్ళైనా కూడా 4% అచీవ్ చేస్తారు. రఫ్గా మీకు 246 రూపాయలు క్యాష్ వస్తుంది. రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్ బెనిఫిట్ లో ఏమేమి వస్తాయి ఇది వరకు చెప్పేశాను ఆల్రెడీ. రైట్, నెక్స్ట్ మంత్ రెండో నెలలో ఏం చేస్తామంటే, మీరు ఏ పని అయితే చేశారో ఆ పని మీ డౌన్ లో ఉన్న వ్యక్తి కూడా చేసేటట్లు అతనికి ఎడ్యుకేట్ చేస్తాం. కాబట్టి మీరు ఇద్దరు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇప్పుడు. ఎందుకంటే మీ తరపున ఒకరు కొత్త వాళ్ళు వస్తారు, అతని తరపున కూడా కొత్త వాళ్ళు వస్తారు. సో కాబట్టి మీరు ఇద్దరు కలిసి 5000 పీవీ చేస్తారు. ఆ కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు 5000 పీవీ చేస్తారు. మొత్తం కొత్తగా ఈ మంత్ సెకండ్ మంత్ పీవీ ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీవీ ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి మొత్తం పీవీ 15,000 పీవీ వస్తుంది. సో మీరు 8% అనే లెవెల్ అచీవ్ చేస్తారు, యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. తద్వారా 916 రూపాయలు మీకు బోనస్ అనేది వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా ప్రోడక్ట్ రూపంలో మీకు బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి. ఇది సెకండ్ మంత్ ఎగ్జాంపుల్ కి. అంటే మనం ఒక్కరినే తీసుకొచ్చాం సెకండ్ మంత్ కూడా, ఇంకో వ్యక్తి కూడా ఒక్కరిని తీసుకొచ్చాడు. ఇప్పుడు థర్డ్ మంత్ ఏం చేద్దాం? మీరు నలుగురు ఉన్నారు, ఆ నలుగురు ఒక్కొక్కరు ఒక్కరిని తీసుకొచ్చారు. తద్వారా 8 మంది అయ్యారు. 8 మంది ఒక్కొక్కరు 2500 పీవీ పెట్టారు. తద్వారా 20,000 పీవీ వచ్చింది. ఎగ్జిస్టింగ్ పీవీ 15,000 ఉంది మన దగ్గర. మొత్తం 35,000 పీవీ అవ్వడం వల్ల మీరు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారు. దట్ మీన్స్ 8% అనే లెవెల్కి వస్తారు. 1756 రూపాయలు మీకు అప్రాక్సిమేట్లీ అమౌంట్ రావడం జరుగుతుంది. ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు. అంటే మీ పీవీ రౌండ్ ఫిగర్స్ ఉండవు కదా, అందుకని నేను అలా చెప్తున్నా. సో రౌండ్ ఫిగర్ పీవీ అంటే ఇక్కడ కూడా రౌండ్ ఫిగర్ చెప్పేయచ్చు. సో రఫ్ గా 1750 రూపాయలు క్యాష్ బోనస్ అనేది స్లిప్ వచ్చేస్తుంది, మీకు పే స్లిప్ వచ్చేస్తుంది. థర్డ్ మంత్ కంప్లీట్ అయింది. ఫోర్త్ మంత్ మనం ప్లాన్ చేద్దాం. ఫోర్త్ మంత్ కి వచ్చేటప్పటికి ఎగ్జిస్టింగ్ ఎంతమంది ఉంటారు? 8 మంది పాత వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఫోర్త్ మంత్ కి వచ్చేస్తారు. ఒక్కరిని తీసుకొస్తారు. తద్వారా మీకు ఏమవుతుంది? ఫోర్త్ మంత్ సిల్వర్ డైరెక్టర్ అయిపోతున్నారు. ఎలా అవుతున్నారు సిల్వర్ డైరెక్టర్? ఎగ్జిస్టింగ్ పీవీ ఎంత ఉంది మన దగ్గర? 35,000 ఉంది. కొత్తగా వచ్చిన పీవీ 40,000 ఉంది. ఎస్, ఈ మంత్ వచ్చిన పీవీ 40,000 ఉంది. 40,000 ప్లస్ 35,000 చిల్లర్లు అన్ని కలుపుకొని, బిగినింగ్ నుంచి వచ్చినవి ఎక్స్ట్రా పీవీ అటు ఇటు అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ కలుపుకొని ఒక 5,000 పీవీ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోగలిగితే మొత్తం 80,001 పీవీ రావడం వల్ల 12% లెవెల్ అచీవ్ చేస్తారు, సిల్వర్ డైరెక్టర్ అయిపోతారు. తద్వారా డైరెక్ట్ సేల్స్ బోనస్ 7% కి, గ్రోత్ బోనస్ 12% కి, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3% కి, మొత్తం 22% షేర్ కి ఎలిజిబుల్ అయిపోతారు. జస్ట్ ఫోర్త్ మంత్ కి వచ్చేటప్పటికే. చాలా సింపుల్, ఈజీగా. మీరు చేయాల్సిన పని ఏం లేదు కొత్తగా. ఇక్కడ ఎవ్రీ మంత్ కొత్త వ్యక్తిని తీసుకొస్తున్నారు, ఎవ్రీ మంత్ మీటింగ్ కి ట్రైనింగ్ కి అటెండ్ అవుతున్నారు, వాళ్ళని కూడా అటెండ్ చేపిస్తున్నారు. మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని మీ టీంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారో లేదో చూసుకుంటున్నారు, అంతే. దట్స్ ఆల్. ఫిఫ్త్ మంత్ వచ్చేసాం. ఫిఫ్త్ మంత్ కి వచ్చేటప్పటికి కొత్తగా మళ్ళీ 40,000 పీవీ వచ్చింది. ఎగ్జిస్టింగ్ పీవీతో కలుపుకొని మొత్తం ఈ మంత్ వచ్చిన కొత్త పీవీనే 80,000 వస్తుంది. 40 ప్లస్ 40, ఎందుకంటే మనకు టీం బాగా పెరిగింది కాబట్టి, డబుల్ అయింది కాబట్టి. లాస్ట్ మంత్ 40,000 కదా, ఈ మంత్ కూడా 80,000 పీవీ వచ్చింది, ఎందుకంటే టీం డబుల్ అయింది కాబట్టి. సో తద్వారా మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చాడు, మీరు పెరల్ డైరెక్టర్ అయ్యారు. సో 10,746 రూపీస్ ఇన్కమ్ రాబోతుంది. సో డైరెక్ట్ సేల్స్ బోనస్ 7%, గ్రోత్ బోనస్ 12%, సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%, బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%. సూపర్ కదా. సో 41% కి వచ్చేసారు షేర్. ఫిఫ్త్ మంత్ పెరల్ డైరెక్టర్ గా 41% షేర్ కి వచ్చేసారు. నెక్స్ట్ మనం 6th మంత్ లోకి వెళ్ళిపోతాం. 6th మంత్ వచ్చేటప్పటికి మీ టీం యాజ్ ఇట్ ఈస్ ఉన్న టీం ఏదైతే ఉందో డబుల్ అయింది. ఎప్పుడైతే టీం డబుల్ అయిందో ఎవరింటికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కోవడం వల్ల 1,60,000 పీవీ కొత్తగా వచ్చింది. తద్వారా మీరు 78% షేర్కి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమేమి యాడ్ అవుతున్నాయి చూడండి, బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%. ఇక్కడ బీబీపీ అని ఉంది, మేబీ అది మీరు 6th పాయింట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అని పెట్టుకోవాలి 10%. ఎల్డీబీ కూడా వచ్చింది 27%. ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల 78% షేర్ కి మీరు ఎలిజిబుల్ అయిపోయారు. 6th మంత్. ఓకే, గ్రేట్. ఇన్కమ్ కూడా 16,000 ప్లస్ వచ్చింది మీకు. నెక్స్ట్ 8th మంత్ చెక్ చేసుకుంటే ఆల్రెడీ లాస్ట్ మంతే 1,60,000 పీవీ వచ్చింది. ఈ మంత్ కొత్తగా ఆ టీం డబుల్ అయింది కాబట్టి 3,20,000 పీవీ వచ్చింది.
మీరు ఇప్పుడు 42,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. షేర్ వచ్చి 81% ఎలిజిబుల్ అయ్యారు. ఎందుకంటే మీ టీంలో ఎమరాల్డ్ డైరెక్టర్ వచ్చాడు, బెరల్ డైరెక్టర్ వచ్చాడు, సిల్వర్ డైరెక్టర్ వచ్చాడు. ఎస్, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. టీం ఇలా డెవలప్ అవుతూనే ఉంది. వెడ్త్ లో డెవలప్ అవుతుంది, డెప్త్ లో డెవలప్ అవుతుంది. బోత్ వేస్ లో టీం గ్రో అవుతుంది. తద్వారా 81% షేర్కి వచ్చారు. 42,000 ఇన్కమ్ రీచ్ అయిపోయారు 7th మంత్. ఫ్రెండ్స్, బాగా ఆలోచించండి. మీరు ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఎంబీఏ చేసినా, ఎంసీఏ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, ఏ టెక్ చేసినా మళ్ళీ ఒక 6 నెలలు ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ వస్తే 20,000-25,000 వస్తుంది. ఇప్పుడు 6 నెలలు మీరు స్టైఫండ్ తీసుకొని నేర్చుకుంటూ వచ్చారు, ఇన్కమ్ తీసుకుంటూ నేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు 42,000 ఇన్కమ్ రీచ్ అయిపోయారు. నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో చెక్ చేసుకుందాం. ఎస్, 8th మంత్కి వచ్చేద్దాం. 8th మంత్కి వచ్చేటప్పటికి ప్లాటినం డైరెక్టర్ అవుతున్నారు. మీ టీంలో గోల్డ్ డైరెక్టర్ వచ్చాడు, ఎమరాల్డ్ వచ్చాడు, పెరల్ వచ్చాడు, సిల్వర్ వచ్చాడు. సో 4 లైన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. 81% షేర్ తీసుకుంటున్నారు. 6,40,000 పీవీ వచ్చింది. సో ఇప్పుడు క్లబ్ కూడా మారిపోయింది. 76,000 రైట్ ఇన్కమ్. నెక్స్ట్ మంత్ 76,000 ఇన్కమ్. 8th మంత్. సో ఇప్పుడు 9th మంత్ మాట్లాడుకుందాం. 85% షేర్కి వచ్చారు. యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్, సేమ్ టైటిల్ ఉంది, బట్ పీవీ మాత్రం డబల్ అయింది, 12,80,000. సో ఇక్కడ కూడా క్లబ్ చేంజ్ అయిపోతుంది. 1,50,000 ఇన్కమ్ వస్తుంది. 1,51,000 ఇన్కమ్ వస్తుంది. 10th మంత్ మనం మాట్లాడుకుందాం. 10th మంత్ మీరు డైమండ్ అయ్యారు. ఎస్, డైమండ్ అయ్యారు. ఎందుకంటే మీ టీంలో ఒక ప్లాటినం, 2 ప్లాటినమ్స్, గోల్డ్ డైరెక్టర్, ఎమరాల్డ్ డైరెక్టర్, మళ్ళీ పెరల్, సిల్వర్, 6 లైన్స్ లో సక్సెస్ఫుల్ గా టీం వచ్చేసింది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సైడ్ బిజినెస్ చేయడానికి. ఒకవేళ వీళ్ళు 6 మంది, 4 లేకపోయినా ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో మీరు 25,60,000 పీవీ చేశారు. సో మంచి క్లబ్ అయితే అచీవ్ చేశారు. క్లబ్ ఏంటనేది నెక్స్ట్ రివీల్ చేస్తాను నేను. సో ఈ మంత్ ఇన్కమ్, 10th మంత్ మీ ఇన్కమ్ 3,21,346 రూపీస్. కంగ్రాచులేషన్స్, గ్రేట్ కదా. సో మిరాకిల్, అద్భుతం జరుగుతుంది. చూడండి, సేమ్ 11th మంత్కి వెళ్ళిపోదాం. 11th మంత్ వచ్చేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ మంత్ ఏం చేసామో అది మీ టీంలో ఫస్ట్ పర్సన్ చేస్తాడు. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు. కాబట్టి 51,00,000 పీవీ వస్తుంది. 6,12,000 మీ ఇన్కమ్ యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్. షేర్ కూడా బాగా మారిపోయింది. షేర్ కూడా 89,000కి ఎలిజిబుల్ అయిపోయారు. 89%కి ఎలిజిబుల్ అయిపోయారు. ఫైనల్ గా 12th మంత్ మాట్లాడేసుకుందాం. 12th మంత్ వచ్చేటప్పటికి మినిమం 1 crore పీవీ వస్తుంది. 12 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. 89% షేర్ కంటిన్యూ అవుతుంది. సో మీ క్లబ్ కూడా రివీల్ చేస్తాను షార్ట్లీ. నేను అంత క్యాలిక్యులేట్ చేయలేదు, మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎనీహౌ 12th మంత్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేస్తే ఈ క్లబ్లో మీరు అలా క్లబ్లు మారిపోయి ఉంటారు. ఇప్పటి వరకు నా లెక్క ప్రకారం మినిమం అట్లీస్ట్ మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని సూపర్ స్టార్ క్లబ్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. సూపర్ స్టార్ క్లబ్ అంటే 15 to 25 lakhs మధ్యలో మీ ఇన్కమ్ ఉంటే సూపర్ స్టార్ క్లబ్ అంటారు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నౌ సూపర్ స్టార్ క్లబ్ అచీవర్. ఎలా? టోటల్ ఇన్కమ్ కుములేట్ చేస్తారు. కాబట్టి టోటల్ ఇన్కమ్ కుములేట్ చేస్తారు. ఇక్కడ క్లబ్లు చూపించాను చూడండి. 7th మంత్ వచ్చేటప్పటికి ఐబీఓలో ఉంటారు. 8th మంత్కి వచ్చేటప్పుడు స్టార్ క్లబ్, 9th మంత్ వచ్చేటప్పుడు సిల్వర్ స్టార్ క్లబ్, 10th మంత్ వచ్చే బ్లూ స్టార్ క్లబ్, 11th మంత్ గ్లోయింగ్ స్టార్ క్లబ్, 12th మంత్ సూపర్ స్టార్ క్లబ్. ఎందుకు? ఇన్కమ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను చూడండి. ఫస్ట్ మంత్ ఇన్కమ్ అది కలిపి 2nd మంత్ ఇన్కమ్, 3rd మంత్, 4th మంత్ ఇట్లా కుములేటివ్ చేయడం వల్ల సన్నజీ కంపెనీలో మాత్రమే ఇట్లా కుములేటివ్ చేసి టోటల్ ఇన్కమ్ ని చూపెడుతుంది. సో 12 మంత్ చార్ట్ సింగిల్ పేజీలో చూపిస్తాను. బాగా లెక్క పెట్టుకోండి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ రివీల్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మంత్ ఇచ్చాను. మీరు నెట్వర్క్, మీ నెట్వర్క్ లో మీరు ఒక్కరున్నారు, కొత్తగా ఒక్కరిని తీసుకొచ్చారు అంతే కదా. ఇంతకుముందు మాట్లాడుకున్నది. మీకు ఇన్కమ్ ఎంత వచ్చింది? 246 రూపాయలు వచ్చింది. మీ టైటిల్ ఇది, క్లబ్ ఇది, అన్ని సింగిల్ పేజీలు. 2nd మంత్ ఏమైంది? మీరు 2 ఉన్నారు, కొత్తగా 2 వచ్చారు. 3rd మంత్ ఎవ్రీ మంత్ ఇలా డబుల్ అయింది. టోటల్ గా 12 నెలలు కంప్లీట్ చేసుకునేటప్పటికి మీకు వచ్చిన టోటల్ ఇన్కమ్ 24,54,552 రూపాయలు. 100% సక్సెస్ అయితే రైట్. ఒకవేళ అటు ఇటు వచ్చి 50% తగ్గింది అనుకోండి, 12 లక్షలు గ్యారంటీ కదా. డివైడెడ్ బై 12 మంత్స్ చేయండి, ఎంత వస్తుంది? యావరేజ్ పర్ మంత్ 1 lakh వచ్చినట్లే కదా. ఓకేనా?
ఇంతకన్నా ఈజియెస్ట్ వే ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే నా దగ్గర కూడా తీసుకురండి. వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటూ, జస్ట్ ఎవ్రీ మంత్ ఒక్కరికి మాత్రమే మీరు రికమెండ్ చేస్తూ, కొత్త పార్ట్నర్‌కి హెల్ప్ చేస్తూ, రెగ్యులర్‌గా మీటింగులకి, ట్రైనింగ్‌లకి అటెండ్ అవుతూ, నెలకొక బుక్ చదువుకుంటే ఈ స్థాయికి మీరు ఎదగొచ్చు అనడానికి విత్ ప్రాక్టికల్ క్యాలిక్యులేషన్స్‌తో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో, కంగ్రాచ్యులేషన్స్. మీరందరూ కూడా 24,00,000 వితిన్ 12 మంత్స్‌లో అచీవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రెజెంట్ మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. నో ప్రాబ్లమ్. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి చెప్తున్నా. మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి. ఏది మ్యాచ్ అవుతదో మీకు చూసుకోండి. ఏ మంత్ అయితే మీకు మ్యాచ్ అవుతదో ఆ మంత్ నుంచి మీరు స్టార్ట్ చేయండి. నో ప్రాబ్లమ్.